హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నాకు కామెంట్స్లో చెప్పండి. ఈరోజు నేను కొరియండర్ రైస్ నేను ఎలా చేస్తానో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇది చాలా ఈజీగా, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఈ కొరియండర్ రైస్ లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటుంది. సో ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీలో ఎవరైనా నా ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న నోటిఫికేషన్ బెల్ని కనుక రింగ్ చేస్తే నేను ఏవైనా కొత్త వీడియోస్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాము. కొద్దిగా కొత్తిమీరని తీసుకొని కడిగి పెట్టుకున్నాను. కొద్దిగా శనగపప్పు, కొద్దిగా పల్లీలు, కొంచెం జీడిపప్పు, సన్నగా పొడుగ్గా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, ఒక 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, ఒక 4-5 పచ్చిమిరపకాయలు, ఒక టమాటో. నేను ఈ కొరియండర్ రైస్ని ప్లెయిన్గా చేస్తున్నాను, మసాలాలు ఏమీ వేయట్లేదు. ఒకవేళ మీకు మసాలా ఫ్లేవర్ కావాలి అంటే బిర్యానీ ఆకు, లవంగాలు, దాల్చిన చెక్క వీటిని తాలింపులో వేసుకోవచ్చు. అలాగే మనము రైస్ని ముందుగానే వండుకొని పక్కకు పెట్టుకోవాలి. రైస్ని మరీ మెత్తగా కాకుండా కుక్ చేసుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని 4 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కొత్తిమీర, కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇక్కడ నేను కారాన్ని యాడ్ చేయడం లేదు, మొత్తం పచ్చిమిర్చి పేస్ట్తోనే చేస్తున్నాను. మీరు ఒకవేళ కారం వేసుకోవాలి అనుకుంటే పచ్చిమిర్చిని తగ్గించుకొని వేసుకోండి. చూసారు కదా, ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా వేడెక్కిన తర్వాత 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకుంటున్నాను. తర్వాత దీంట్లో కొద్దిగా పచ్చిశనగపప్పు, కొన్ని పల్లీలు వేసుకొని ఫ్రై చేస్తున్నాను. ఇప్పుడు దీంట్లో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా కరివేపాకు, ఒక 2 ఎండుమిర్చిని తుంపుకొని వేసుకున్నాను. ఇవి కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నాను. ఇవన్నీ కొద్దిగా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిపోయాయి కదా, ఇప్పుడు దీంట్లో కొద్దిగా జీడిపప్పును కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు దీంట్లో మనం కొత్తిమీరని మిక్సీ జార్లో పేస్ట్ లాగా చేసుకున్నాం కదా, అదంతా వేసుకొని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఒకసారి దీన్నంతా బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. చూసారు కదా, ఒక 5 నిమిషాల తర్వాత ఇది బాగా ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లో సరిపడా ఉప్పును వేసుకుంటున్నాను. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనం వేసుకున్న కొత్తిమీర పేస్ట్ని ఆయిల్ అంతా పైకి తేలే వరకు ఉడికించుకోవాలి. అప్పుడే మనకు కొత్తిమీర రైస్ అనేది టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం ఉడికించుకున్న అన్నంలో ఈ పేస్ట్ అంతా వేసుకొని కలుపుకోవాలి. ఒకసారి టేస్ట్ చూసుకొని ఉప్పు సరిపోకపోతే వేసుకొని కలుపుకోండి. చూసారు కదా, నేను మొత్తాన్ని కలిపేసుకున్నాను. వేడివేడిగా కొరియండర్ రైస్ రెడీ అయిపోయింది. చాలా ఈజీగా, చాలా ఫాస్ట్గా అయిపోయింది కదా. ఈ కొరియండర్ రైస్ ఒకవేళ మీరు లంచ్ బాక్స్కి ఇస్తున్నట్టయితే తినేసరికి కొద్దిగా చప్పబడుతుంది కదా, కాబట్టి కొద్దిగా ఎక్కువగా కలుపుకున్నట్టయితే తినేసరికి అది కరెక్ట్గా ఉంటుంది.
ఇదండి ఈరోజు వీడియో. ఎలా అనిపించింది మీకు? కొరియండర్ రైస్ కనుక మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్. టేక్ కేర్.